గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనతో పాటు ఉన్నారు లైఫ్ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ క్లినిక్ నుంచి చీఫ్ డైటీషియన్ రూప్నేని ఆరుని ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నాన్ సర్జికల్ లైపోసెక్షన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు కాల్ చేసి డాక్టర్ డైటీషియన్ తో మాట్లాడి మీకు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మా నెంబర్స్ 66660337 ఆర్ 338 కి కాల్ చేయండి. హలో ఆర్ని గారు. హలో. రీసెంట్ గా మనం కూల్ స్క్రప్టింగ్ గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ టైం పూర్తిగా దాని గురించి మాట్లాడుకోలేకపోయాం. దాని గురించి మాకు క్లియర్ గా చెప్తారా? ఓకే అండి, యాక్చువల్లీ కూల్ స్కల్ప్టింగ్ దేనికోసం వాడతామంటే లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్లుగానే ఇది మెయిన్లీ ఇది వెయిట్ లాస్ కోసం కాదు, కాకపోతే బాడీ షేపింగ్ కోసం వాడతామన్నమాట. ఎవరైతే అంటే హూ ఎవర్ లూజెస్ ద కాన్ఫిడెన్స్, ఎవరైతే వాళ్ళ కాన్ఫిడెన్స్ ని పోగొట్టుకున్నారో, అయ్యో ఈ షేప్ ఇక్కడ అవుట్ అయింది, ఇక్కడ ఇట్లా లావుగా ఉన్నాము అని బాధపడుతున్నారో, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి బెనిఫిషియల్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ అంటే ఇండియాలో ఎక్కడ ఎవరి దగ్గర లేదు, ఇది మనమే ఫస్ట్ టైం తీసుకురావడం జరిగిందండి. అండ్ ఇది తీసుకురావడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది, ఎందుకంటే ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ అండ్ వాళ్ళు కూడా అన్ని కంట్రీస్ వాళ్ళకి ఇవ్వట్లేదు. సో దీన్ని మనం ఇక్కడ తీసుకురావడానికే చాలా టైం అండ్ మనీ స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో రిజల్ట్స్ ఎలా ఉంటాయి దీంతో? రిజల్ట్స్ వైజ్ చూస్తేనండి ఇది 100% గ్యారంటీడ్ రిజల్ట్స్. ఎందుకంటే దీంట్లో నాన్ సర్జికల్లో చూసినట్లయితే, నాన్ సర్జికల్లో మనము ఒక 70% ట్రీట్మెంట్ చూస్తే 30% అట్లీస్ట్ వాళ్ళు చేయవలసింది ఉంటుంది. కాకపోతే ఈ కూల్ స్కల్ప్టింగ్ లో మాత్రం 100% ట్రీట్మెంట్ చేసేసుకుంటుంది. సో మనం ఎలా అంటే ఇంతకు ముందు కన్నా ఎక్కువ తినటం కాదు, కానీ ఇంతకు ముందు ఎలా మనం డైట్ ని ఫాలో అవుతున్నామో అలా ఫాలో అయితే సరిపోతుంది. డైట్ అండ్ ఎక్సర్సైజ్ మనం చేసుకోగలిగితే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కనుక మనం కరెక్ట్ గా చూసుకోగలిగితే, దాంతో పాటు అంటే సైజ్ తో పాటు మనం వెయిట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట. అదర్వైజ్ యూ విల్ డెఫినెట్లీ సీ ద రిజల్ట్. ఇందులో ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ ట్రీట్మెంట్ లో ఏం జరుగుతుందంటే ఎగ్జాక్ట్ గా ఆ ఫ్యాట్ సెల్స్ అన్నిటినీ కూడా మనం ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజ్ చేసినప్పుడు ఆ ఫ్యాట్ సెల్స్ అన్ని డెడ్ సెల్స్ గా మారిపోతాయి. సో ఇది దీన్ని కూల్ స్కల్ప్టింగ్ అని ఎందుకన్నామంటే, ఈ ఫ్రీజ్ దీన్ని అంటే లోవర్ టెంపరేచర్స్ లో ఫ్రీజ్ చేస్తున్నాం కాబట్టి కూల్ స్కల్ప్టింగ్ అని అంటున్నాం దీన్ని. సో ఈ ఎప్పుడైతే ఈ ఫ్యాట్ సెల్స్ డెడ్ సెల్స్ గా మారిపోతాయో అవన్నీ ఖచ్చితంగా మన బాడీలో నుంచి బయటకు రావాల్సిందే. కాకపోతే ఎలా వస్తాయంటే చాలా స్లోగా వస్తాయి. 60 to 90 days టైం పడుతుంది అవి బయటకు వచ్చేయడానికి. అంటే డైలీ మన బాడీలో ఎలా వేర్ అండ్ టైర్ ఉంటుందో ఆ రీతిగానే ఇది కూడా మనకి డెడ్ సెల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. మైక్రోఫైజెస్ వాటిని ఎలిమినేట్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా పూర్తి అవ్వడానికి 60 to 90 days పడుతుంది కాబట్టి మనం రిజల్ట్ 3 months తర్వాత కంప్లీట్ రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేయగలం. ఏవైనా ట్రీట్మెంట్స్ ఉంటే ఎక్కువ సిట్టింగ్స్ లో ఉంటాయి. సో చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఒకటే సిట్టింగ్ లో అంటే ఇది చాలా కాస్ట్లీ ఏమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? యా, ఎగ్జాక్ట్లీ అండి. ఇది వన్ సిట్టింగ్ అని కాస్ట్లీ అని కాదు, కాకపోతే ఇది కాస్ట్లీ. ఎందుకు కాస్ట్లీ అంటే ఇది మన ఇండియాలో తయారు చేసింది కాదు, లేకపోతే ఏ ఏషియన్ కంట్రీలోనూ తయారు చేసిన టెక్నాలజీ కాదు. ఇది యుఎస్ లో తయారు చేసింది, ఎఫ్డిఏ అప్రూవ్డ్, క్లియర్డ్, ప్రొసీజర్ క్లియరెన్స్ ఉంది. ప్లస్ మనకి ఆ మెషిన్ కూడా ఎఫ్డిఏ క్లియరెన్స్ ఉంది. సో జనరల్ గా మామూలుగా మెషిన్స్ కి అప్రూవల్ ఉంటుంది, కానీ ప్రొసీజర్ కి కూడా అప్రూవల్ ఉండడం ఇలాంటి టెక్నాలజీలో దీనికే మనం చూస్తుంటాం అనమాట. సో ఇది వాళ్ళ టర్మ్స్ లో మేము పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ కన్స్యూమబుల్స్ అన్నిటినీ కూడా మేము వాళ్ళ దగ్గర నుంచే ఖచ్చితంగా తెచ్చుకోవాల్సింది కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు పే ఇన్ dollars, నాట్ ఇన్ రూపీస్. అందుకని కొంచెం కాస్ట్లీ ఉంటుంది. బట్ కంపారిటివ్లీ వెన్ యూఆర్ సీయింగ్ ద బెనిఫిట్స్ విత్ సర్జికల్ లైపో or something, then benefits wise చూస్తే 100% అంటే ఎక్కువ బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి. మనం ఖర్చు పెట్టే దానికన్నా కూడా ఎక్కువ బెనిఫిట్స్ దీంట్లో మనం చూడగలుగుతాం. ఈ కూల్ స్క్రప్టింగ్ వచ్చే పేషెంట్ ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు ట్రీట్మెంట్ కోసం? ఒక్క రోజులో వెళ్ళిపోయేది కాబట్టి ఏదైనా అంటే ఒక 1 week ముందు నుంచి ఏదైనా కోర్స్ చెప్తారా, డైట్ కానీ ఏదైనా? లేదండి, ఇలాంటి పిల్స్ వాడడం కానీ లేకపోతే ఇలాంటివి ఏమి ఉండవు. జనరల్ గా వాళ్ళు ఏ రోజు అయితే ఎంక్వైరీ చేసుకుంటారో, అంటే కన్సల్టేషన్ తీసుకుంటారో, దీని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మా దగ్గరకు వస్తారో, ఆ రోజే మా డాక్టర్ అంటే బాడీని అంతా చెకప్ చేసి అన్ని నార్మల్ గా ఓకే అనుకుంటే అప్పటికప్పుడే కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో దీంట్లో మనకి వాళ్ళని ప్రిపేర్ చేయాల్సిన టైం అంతా ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే ఇది కొంతమందికి అంటే ఎవరికైతే టైం లేదు, ఊరికే విజిట్ కోసం వస్తారు ఇండియాకి. విజిట్ కోసం వచ్చినప్పుడు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి అయినా మనకి పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకెక్కడ
ఎక్కడా లేదు, ఇది ఓన్లీ హైదరాబాద్ లో ఉంది కాబట్టి టెక్నాలజీ. సో ఒక విజిట్ కోసం వచ్చినప్పుడు వాళ్ళకి టైం ఉండదు, వెళ్ళిపోవాలి. దే కెన్ ఇమీడియట్లీ కమ్, అట్లా పిక్చర్ లో చూపించినట్లుగా వాళ్ళ ట్రీట్మెంట్ ని తీసుకొని వెంటనే జస్ట్ బుక్ చదువుతూనో టీవీ చూసుకుంటూనో ఉండి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే వెళ్ళిపోవచ్చు. రైట్. ఇంకా నాన్ సర్జికల్ లైపోసెక్షన్ దగ్గరకు వద్దాం. చాలా మందికి లైపోసెక్షన్ అంటే ఇప్పుడు ఫస్ట్ లో అదేదో చాలా కాస్ట్లీ, బాగా డబ్బులు ఉన్న వాళ్ళే చేయించుకోగలరు, ఫిల్మ్ యాక్టర్స్ అనుకుంటే. కానీ ఇప్పుడు అది చాలా కామన్ అయిపోయింది, ఒక కామన్ మ్యాన్ కూడా చేయించుకోగలిగేలా వచ్చింది. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల సర్జికల్ లైపోసెక్షన్ అంటే భయపడుతున్నారు. సో నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అనగానే అందరి కాన్సన్ట్రేషన్ ఒకసారిగా ఇటు పక్క వచ్చింది. నాన్ సర్జికల్ అంటే ఎలా చేస్తారు, రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఏదైనా ఒక ట్రీట్మెంట్ రిజల్ట్స్ అనేవి 100% ఎవరు గ్యారంటీ ఇవ్వరు. సో నాన్ సర్జికల్ లైపోసెక్షన్ లో ఎలా ఉంటుంది పర్సెంటేజ్, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సక్సెస్ రేట్ 70% ఉందండి. సో ఆ 70% లో మనం ఉన్నామా లేమా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే మన వైపు నుంచి కంపల్సరీ ఆ కమిట్మెంట్ ఉంటే 100% మనం ఆ 70% ఉండొచ్చు. లేదా 30% ఎందుకు సక్సెస్ లేదు అంటే ఇది ట్రీట్మెంట్ ఫాల్టో లేకపోతే టెక్నాలజీలో డిఫరెన్స్, ఏదో డెఫిషియన్సీ ఉందనో కాదు. కానీ ఇట్ ఈస్ లైక్ మనము దీనికి సపోర్ట్ చేయట్లేదు, మన కమిట్మెంట్ లేదు కాబట్టి అది సక్సెస్ లేదు. మిగతా 30% ఆ సక్సెస్ లేదు. సో 70% లో మనం ఉండటానికి ట్రై చేస్తే మనకు 100% రిజల్ట్ వస్తుంది. కాలర్ ఉన్నారు, ప్రణవి వైజాగ్ నుంచి కాల్ చేశారు. ప్రణవి మాట్లాడండి. హలో, నమస్తే అండి. నా పేరు ప్రణవి. చెప్పండి ప్రణవి గారు. మేము ఇక్కడ వైజాగ్ లో చాలా వెళ్ళామండి ఇలాగా లావు తగ్గడానికి. అది మానేస్తూనే మళ్ళీ వెయిట్ పుట్టాన్ అవుతున్నాం. మీ దాంట్లో కూడా అలా రిపీట్ అవుతుందా లేదంటే దానికి పర్మనెంట్ గా ఉంటుందా ఒకసారి కనుక్కుందాం. ఓకే అండి, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఏంటంటే అండి, బయట టెక్నాలజీస్ కి మా దగ్గర ఉన్న టెక్నాలజీస్ కి డిఫరెన్స్ ఒకటి చెప్తాను. మీరు మా దగ్గర ఉన్న ఏ టెక్నాలజీ గురించి అయినా మీరు నెట్ లో సెర్చ్ చేసినట్లయితే మీకు అంత దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. అండ్ బయట టెక్నాలజీస్ గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో లేదో నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ బేసల్ మెటబాలిక్ రేట్ ని మాత్రమే పెంచట్లేదు, ఫ్యాట్ సెల్స్ మీద యాక్ట్ చేస్తున్నాం. అంటే ఫ్యాట్ సెల్స్ ని ట్రీట్ చేస్తున్నాం అవి బయటకు వెళ్ళిపోయేలాగా. సో మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. అండ్ మీరు అన్నట్లుగా మేము పెరిగాము వెనక్కి, అంటే వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ తీసుకున్నాము కానీ వెయిట్ పెరిగాము అని అనడానికి డెఫినెట్ గా అండి, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా పెరుగుతాము. కానీ అది ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాము, జస్ట్ బేసల్ మెటబాలిక్ రేట్ ని పెంచి మన వెయిట్ లాస్ ని ఇచ్చే ట్రీట్మెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక ఎవ్రీ మినిట్ మనం కౌంట్ చేసుకుంటూనే ఉండాలి. అదే మనము నాన్ సర్జికల్ లైపోసెక్షన్ కి వెళ్తే ఇందులో ఫ్యాట్ సెల్స్ ని ట్రీట్ చేస్తున్నాం కనుక మనం బయటకి, అంటే ఒకసారి ఆ ప్రొసీజర్ అంతా అయిపోయాక, వెయిట్ లాస్ అయిపోయినాక మీకు తిరిగి వచ్చే పర్సంటేజ్ తగ్గుతుందన్నమాట. అంటే మామూలు ట్రీట్మెంట్స్ కి దీనికి అది డిఫరెన్స్. ఇందులో కంపల్సరీ దీంట్లో కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఉండాల్సిందే, ఉండకుండా అయితే కుదరదు. కానీ ఒకవేళ కనుక మీరు అంత స్ట్రింజెంట్ గా ఫాలో అవ్వాల్సిన పని ఉండదు అండ్ అంత ఫాస్ట్ గా బౌన్స్ అవరు. ఇట్ విల్ టేక్ అ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఎందుకంటే మనం ఫ్యాట్ సెల్స్ ని బయటకి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఫ్యాట్ సెల్స్ మళ్ళీ రీప్లేస్ చేయాలి అంటే అది, అంటే ఆ సెల్ అనేది లేదు కాబట్టి మళ్ళీ వెళ్ళి ఫ్యాట్ ఎక్కడో చోట ఉండాల్సిన ప్లేస్ అనేది మనం బయట తీసేస్తున్నాము. కాబట్టి ఆ ఫ్యాట్ సెల్ ని మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కానీ డెఫినెట్ గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఉంటారు ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తేనో డైట్ చేస్తేనో వాళ్ళు తగ్గుతారు. కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇంత కష్టపడి చేయడం ఎందుకు, వెళ్ళిపోవచ్చు కదా సర్జరీకి అని. అలా వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? అంటే వచ్చిన వాళ్ళందరికీ చేస్తారా లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారా? లేదండి, వచ్చిన వాళ్ళందరికీ అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, అంటే ఎలాంటి ఇంటెన్షన్ తో వాళ్ళు వచ్చారు. ఇప్పుడు సపోజ్ మా దగ్గర డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయండి. ఎలా అంటే ఒక టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే వెయిట్ లాస్ ఇస్తుంది. ఆ వెయిట్ లాస్ నాన్ సర్జికల్ వేలో ఉంది, అంటే అల్ట్రాసోనిక్ క్యావిటేషన్ అంటాము, దాంతో ఉంది. ఇంకో టెక్నాలజీ ఏంటంటే కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ వెయిట్ లాస్ అవుతుంది. ఇంకొక టెక్నాలజీ ఏంటంటే అది ఓన్లీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఇంచ్ లాస్ అవుతుంది. సో వీటన్నిటిని మనం కనుక చూసుకుంటే ఆ వచ్చిన పేషెంట్ కి ఏది ఇంపార్టెంట్
అంటే వాళ్ళకి ఏది అవసరం, వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంది, త్వరగా తగ్గిపోవాలనుకుంటున్నారా, లేకపోతే బడ్జెట్ ప్రాబ్లం ఉందా, లేకపోతే అంటే కాంబినేషన్స్ లో వాళ్ళకి వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. సో ఆ కాంబినేషన్స్ ఎట్లా, వాళ్ళకి సూట్ అయ్యే కాంబినేషన్స్ ఏ ఉన్నాయి అనేది మనం వర్కౌట్ చేస్తాం, వాళ్ళకి అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ వాళ్ళు దీనికి సూటబుల్ కాదు అంటే వాళ్ళకి జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి డైట్ చార్ట్ ఇచ్చి పంపిస్తాం. రైట్. ఇంకా ఆరణి గారు, చాలా మందికి ఏంటంటే చేయించుకున్న తర్వాత సన్నబడిపోయాం కదా ఇంక మళ్ళీ అవసరం లేదు మళ్ళీ మొదలు పెడదాం, చాలా మంది అంత కాన్షియస్ గా ఉండరు, ఇంత కష్టపడి చేయించుకున్నాం కదా డబ్బులుంటే మళ్ళీ చేయించుకోవచ్చు అనుకుంటారు. ఎలా స్ట్రిక్ట్ గా వాళ్ళ లైఫ్ షెడ్యూల్ ఎలా ఉండాలి తర్వాత లైఫ్ మొత్తం కూడా ఒకసారి చేయించుకున్నాక? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ అది వెయిట్ లాస్ అయినాక మనం పెద్దగా అంటే ఒక కౌన్సిలింగ్ తీసుకున్నాం అనుకోండి న్యూట్రిషనిస్ట్ దగ్గర, మనకి ఈజీగా ఐడియా వచ్చేస్తుంది. మనం పార్టీకి వెళ్ళినప్పుడు ఎలా తినాలి, ఎంత తినాలి, పార్టీకి వెళ్ళిన నెక్స్ట్ డే మనం ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవచ్చు, మనకి డిహైడ్రేషన్ అవ్వకుండా మొత్తం బాడీ హైడ్రేటెడ్గా ఉంచుకుంటూ మనం ఎక్కడ కూడా ఏ డెఫిషియన్సీ లేకుండా మనం ఎలా తీసుకోవాలి అనేది కంప్లీట్గా న్యూట్రిషనిస్ట్ హెల్ప్ చేసి పంపిస్తారు. దీని కనుక ఫాలో అవ్వగలిగితేనండి మనం ఆ వెయిట్ లాస్ని లాంగ్ లాస్టింగ్ గా ఉంచుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఫాలో అవ్వలేను, నేను మళ్ళీ తినాలి, సరే పెరిగితే మళ్ళీ చూసుకుందాంలే అని అనుకున్నారంటే మాత్రం డెఫినెట్ గా అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని ఇయర్స్ కి వాళ్ళు మళ్ళీ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలా లేకుండా వచ్చిన తర్వాత ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండా రోజు కొంత టైం ఒక 40 minutes మనం వాకింగ్ చేసినా, లేకపోతే ఎక్కువ క్యాలరీస్ అంటే పర్ డే మనం తీసుకోవాల్సిన క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకోకుండా ఇనఫ్ క్యాలరీస్ ని మనం తీసుకోగలిగితే కనుక మనం చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. మనకు కూడా బాడీ లైట్ గా ఉంటుంది. అండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వడం కానీ, లేకపోతే మంచి కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్సర్సైజ్ ఒక వాక్ లాగా ఏదైనా ఒక నార్మల్ వాక్ చేయడమే మంచిది మనం. రైట్. అండ్